శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. రాబోయే 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మకర రాశి వారికి రాబోయే 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు ఇలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. మకర రాశికి అధిపతి శని గ్రహం. మకరంలో ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి సంవత్సర ఫలాలు వర్తిస్తాయి. సహజంగా ఏంటంటే సంవత్సర ఫలాలు అన్నప్పుడు పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురు, శని, రాహు, కేతు గ్రహస్థితి తీసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహాలు ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కనుక శనైశ్వరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఉంటారు. రాహు, కేతువులు 1.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు కనుక మొదటిగా ఏంటంటే ఈ యొక్క శనైశ్వరుడు మకరానికి ద్వితీయ స్థానంలో అంటే కుంభరాశిలో 29 మార్చి 2025 వరకు ఉంటారండి. తదనంతరం ఈ యొక్క 30 మార్చి 2025 నుండి వీరికి ఏంటంటే మీనంలోకి 3వ స్థానంలోకి వెళ్తారు. అంటే ఏంటంటే ఆ ఏలినాడు శని అయిపోతుంది మీకు 29 మార్చి వరకు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏలినాడు శని ఒక టెన్షన్ కావచ్చు, అంతా కూడా తొలగిపోతుందండి. మరి ఎలా ఉండబోతుంది ఫలితాలంటే, మొదటిగా విద్యార్థులకు చూస్తే 5వ స్థానంలో గురుడు ఉన్నారు కనుక 12 మే వరకు, సెకండ్ వీక్ ఆఫ్ మే వరకు కూడా 5వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి తప్పకుండా యోగిస్తుంది, మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. అదేవిధంగా మే వరకు కూడా ఎవరైనా దూర ప్రాంతం వెళ్ళి విద్యను అభ్యసిద్దాము అనుకున్న వారికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పాలండి. తదనంతరం ఏమవుతుంది అంటే గురుగ్రహము 6వ స్థానంలో పడతారు కనుక వ్యయాన్ని చూస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి చిన్న చిన్న ఆబ్స్టాకిల్స్ కావచ్చు, కాస్త కాంపిటీషన్ కావచ్చు, కోరుకున్న కాలేజెస్లో కావచ్చు అడ్మిషన్ రాకపోవడం అనేది కొంచెం టెన్స్గా కాస్త ఒత్తిడికి గురి చేసే అంశంగా పరిగణింపబడుతుంది. మరి డిగ్రీ స్థాయి విద్యార్థులకి ఏంటంటే మార్చి వరకు కూడా కొంత ఫోకస్ ఉండాలంటే లెథార్జిక్, పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ అంటే బద్ధకము ఆవహిస్తుంది, తర్వాత చదువుదాంలే, ముందు చూద్దాం అన్న భావన ఉంటుంది. ఎందుకంటే మీకు మార్చి వరకు కూడా శని 2వ స్థానంలో ఉండి 4ను చూస్తూ ఉన్నాడు, నీచ స్థానాన్ని, బలహీన స్థానాన్ని. చతుర్థం అంటే డిగ్రీ స్థాయి విద్య. కాబట్టి డిగ్రీ స్థాయి విద్య ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారో వారందరూ కూడా మార్చి వరకు చాలా ఫోకస్డ్గా ఉండాలి. మార్చి తర్వాత మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం చదువుకోండి, మంచి ఫలితాలు అయితే పొందుతారని చెప్పవచ్చు, నో డౌట్. మరి వృత్తి ఎలా ఉంటుంది అంటే, సహజంగా వృత్తి స్థానాన్ని ఎవరు చూస్తారని అంటే గురుగ్రహం యొక్క దృష్టి పడుతుంది మే వరకు కూడా. అంటే పర్టికులర్గా రాహు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి, గురు దృష్టి ఉంటుంది. మార్చి వరకు ఒక ఎత్తు అండి. మార్చి తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. అంటే మార్చి తర్వాత కొంచెం వృత్తిలో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఎవరైనా కనుక జాబ్ మారదాము అనుకున్న వారికి మార్చి తర్వాత అనుకూలమైన పరిస్థితులు కాస్త కనపడుతూ ఉన్నాయండి. ఇలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క మే తర్వాత మీరు గోల్ పెట్టుకొని అనుకున్న ప్రాంతం కాకుండా సమంతర ప్లేస్ ఏదైనా వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. శని రాహుల యొక్క స్థితి హృదయంలో ఉంది కాబట్టి వృత్తిపరంగా ప్రయాణాలు, కాస్త బడలిక ఇవన్నీ కూడా ఉంటాయి. పర్టికులర్గా ఏప్రిల్ అండ్ మే అండి. ఏదేమైనా వృత్తిలో వారికి కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ కంటే కూడా కాస్త బెటర్గానే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే గురుదృష్టి తర్వాత కూడా వ్యయస్థానం మీద పడుతూ ఉంటుంది. 6వ స్థానానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందని అంటే బాగున్నా కూడాను మే సెకండ్ వీక్ తర్వాత గురు యొక్క రాశి స్థితి మారిన తర్వాత కొంతమంది కాంపిటీటర్స్ అంటే నెగిటివ్ కాంపిటీషన్ ఉంటుంది. కొలీగ్స్తో కూడా కోల్డ్ వార్ లాగా కొంత గాసిప్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ కొలీగ్స్. అదేవిధంగా మీ యొక్క మేనేజ్మెంట్తో కావచ్చు, పైవారితో కావచ్చు కొంత పాజిటివ్గా మీ పాజిటివ్ టాక్ ఉండాల్సిన అవసరం కనపడుతుంది. వారితో సఖ్యతగా మెలగాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి వ్యాపారం 7వ స్థానం వ్యాపారం చూస్తూ ఉంటాం. రాహు యొక్క దృష్టి అనేది ఎప్పటిదాకా ఉందయ్యారంటే మనకు మే వరకు ఉంటుంది. తదనంతరం రాహు రాశి మారిపోతాడు. వ్యాపార పరంగా కూడా మీ యొక్క ఆలోచనలు వేగవంతంగా మారిపోతూ ఉంటాయి. కాస్త నిలకడలేని తనం ఉంటుంది, కానీ పర్వాలేదు, బాగానే ఉంటుందండి. మొత్తం మీద వ్యాపారంలో కూడా కాస్త పర్వాలేదు అన్నట్టుగానే మీ యొక్క స్థితి అయితే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు ఈ సంవత్సరం బాగానే పెట్టాల్సి వస్తుంది. ధన విషయాలకు వచ్చే వరకు ధన స్థానంలో రాహు రాబోతున్నారు ఈ యొక్క మే తర్వాత. మే వరకు ఎలా ఉంటుందనంటే ద్వితీయంలో ఉన్నా కూడాను చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. అంటే పర్టికులర్గా వాహనాల కొనుగోలు, అమ్మకాల విషయంలో కొంత ప్రాపర్గా లేకపోయినా ధన సంబంధమైన విషయంలో సెల్ఫ్గా బాగానే వస్తారు. మే నుండి ఏమవుతుందంటే రాహు యొక్క స్థితి ద్వితీయంలో ఉండటం వల్ల ధన రాబడి ఉన్నా కూడా వృధాగా ఖర్చులు, కుటుంబంలో ఖర్చులు,
ఇలాంటివి కనపడుతూ ఉన్నాయండి. ఏదైతే ఒక మాట ఇవ్వడం, ప్రామిస్ చేయడం, అది నిలబెట్టుకోలేకపోవడం అనేది మే తర్వాత కనపడుతూ ఉంది. కాబట్టి సో మీరు ఇచ్చే మాట వాగ్దానం అది వ్యాపారంలో కావచ్చు, పర్సనల్ విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, సో కొంత ఆచితూచి ఆలోచించి ప్రామిస్ చేయడం ఉత్తమం. అదేవిధంగా ఎదుటి వారికి షూరిటీలు కానీ ఇలాంటి మధ్యవర్తిత్వం వహించడం లాంటివి అనేది మే తర్వాత అంత పాజిటివ్గా లేదండి. సమస్యలు తీసుకొచ్చే అవకాశం కాస్త కనపడుతూ ఉంది. వ్యాపార విషయంలో కొత్త వారిని చేసుకోవాలి అని అన్నది విషయానికి వచ్చే వరకు వ్యాపార భాగస్వామ్యానికి సో 2025లో మే తర్వాత అంత ఎక్సలెంట్గా లేదని చెప్పాలి. సో బట్ ఏంటంటే ఉన్న వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించడం, ఉన్న వ్యాపారాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నాలు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పాలండి. మరి వాహనాల కొనుగోలు విషయంలో కూడా మార్చి వరకు అనుకూలత లేదు. మార్చి తర్వాత ప్రాపర్టీ విషయం అయితేనేమి, వాహనాల విషయంలో అయితేనేమి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. మరి ఈ యొక్క ప్రేమ విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే ప్రేమ విషయంలో పంచమ స్థానంలో గురుడు ఉన్నారు. సో ఆ యొక్క స్థితి అనేది పర్వాలేదు, మంచిదే, శుభత్వమే అని చెప్పాలి. కాకపోతే పంచమ స్థానంలో గురు దృష్టి, అదేవిధంగా రాహు దృష్టి, శని దృష్టి కూడా మార్చి వరకు శని, మే వరకు కూడా రాహు దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్లో సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. అదర్వైజ్ మళ్ళీ మార్చి తర్వాత అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి కొంత టఫ్నెస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ బాగానే ఉంటుందండి. సో కాకపోతే మనకు ఏప్రిల్ నుండి ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలో పాజిటివ్గానే ఉన్నా కూడాను అప్పుడున్నంత రొమాంటిక్ ఫీలింగ్స్ కావచ్చు, ఎనర్జెటిక్గా ముందుకు తీసుకెళ్ళడం, ప్రేమను వివాహంగా మర్చుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు స్లోగా నెమ్మదిస్తూ ఉంటాయండి. వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది అంటే గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల వివాహ జీవితానికి ఎలాంటి డోకా లేదు, బాగుంటుంది. సో 7వ స్థానానికి లాభస్థానంలో 11వ స్థానంలో ఉంటారు కాబట్టి వివాహ జీవితం అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదండి. మే వరకు కూడా ఈ యొక్క రాహుస్థితి 7వ స్థానం మీద ఉంది కాబట్టి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి వారి వృత్తి వ్యాపారాలకు సంబంధించి కొన్ని ప్రయాణాలు, కొంతకాలం వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని రోజుల పాటుగా దూరంగా ఉండే స్థితి ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మరి కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ద్వితీయంలో శని ఉన్నాడండి. అంటే మార్చి వరకు కూడా బంధుమిత్రులు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ మాసాల్లో కలుసుకోవటము, లేకుంటే ఏదైనా అకేషన్ సందర్భానుసారంగా కలుసుకోవటం, శుభ కార్యక్రమాలు అనేది తక్కువగా ఉండి తర్వాత ఏదైతే ఈ యొక్క మే తర్వాత స్థితి అనేది 6వ స్థానానికి గురుడు వెళ్ళి ద్వితీయాన్ని చూస్తూ ఉంటారు. మళ్ళీ బంధుమిత్రుల సమాగమనం, ఏదైనా కార్యక్రమాల నిమిత్తం అందరూ కూడా బాగా కలిసిమెలిసి ఉండటం, సంతోషంగా గడపడం అనేది మనకు మే 2వ వారం తర్వాత అద్భుతంగా కనపడుతూ ఉంది. సంతాన సంబంధమైన విషయంలో చూస్తే సో సంతాన స్థానంలో 5వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి సంతాన సంబంధమైన విషయాలకి పాజిటివ్గానే ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా ధనకారకుడు, సహజ ధనకారకుడు గురుడు వక్రీకరించి ఉన్నారు కాబట్టి సో మార్కెట్ అప్పటి వరకు కూడా కొంచెం వాలటిలిటీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురుడు వక్రీకరణ వదిలిపెడతారో ఫిబ్రవరి 4వ తారీఖు నుండి మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అవడం అయితేనేమి, అదేవిధంగా ధన సంబంధమైన విషయాల్లో, ప్రాపర్టీ సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఉంటాయండి. ఈ లోపుగా జనవరి చివరి వరకు కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు అంత కరెక్ట్గా ఉండలేకపోవటం, స్థిమితంగా మీ ఆలోచన ఉండలేకపోవటం, వెనక ముందుగా కాస్త అవుతూ ఉంటాయని చెప్పాలి. మొత్తంగా చూస్తే అసలు ఎలా ఉండబోతుందయ్యా అని అంటే ఏ గ్రహాలు యోగిస్తున్నాయి? తృతీయంలో శని పర్వాలేదు యోగిస్తాడు, రాహు వచ్చి పంచమంలో ఉన్నారు. అంటే ఫస్ట్ హాఫ్లో ది బెటర్ రిజల్ట్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో కొంత ఎఫర్ట్స్ మీదనే మిగతా విషయాల్లో అన్ని సంతాన విషయం అయితేనేమి, వ్యాపార విషయం అయితేనేమి, ఇన్వెస్ట్మెంట్ విషయం అయితేనేమి సెకండ్ హాఫ్ తర్వాత కొంచెం మీరు మీ యొక్క అనుభవము, ఇతరుల సీనియర్ల యొక్క అనుభవంతోనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం బలంగా కనపడుతుందండి. మరి నైబర్స్, కోలీగ్స్ వీరందరూ కూడాను మనకు జూన్ నుండి కొంచెం సహకరించే అవకాశం తక్కువగా ఉంది. సిబ్లింగ్స్ తోటి కూడా మాట పట్టింపు రాకుండా కాస్త చూసుకోండి. సో ఏదైనా విలువైన వస్తువులు కోల్పోవడము లేకపోతే జారవించుకోవడం అనేది జూన్ నుంచి కనపడుతూ ఉంది. సో అది స్మాల్ థింగే. ఏదైనా పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారికి కూడా, సేవా రంగంలో ఉన్నవారికి ఏంటంటే పట్టిదల ఏప్రిల్ నుంచి బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్స్, బదిలీలు కూడా అవపడుతున్నాయండి. మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటున్నాయంటే మే 18 తర్వాత రాహు యొక్క స్థితి మీకు ధన, వాక్, కుటుంబ స్థానానికి వస్తారు కదా. సో మీరు తీసుకునే ఆహారంలో అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, లేట్ నైట్ ఫుడ్స్, ఇలాంటి వాటి వల్ల కొంచెం గ్యాస్ట్రైటిస్ కానీ, సో మౌత్ అల్సర్స్ కానీ ఇట్లా కొంత ఇబ్బంది చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ హెల్త్ పరంగా కూడా పెద్ద మనకు మేజర్గా ఇబ్బంది అయితే ఏమీ కనపడట్లేదండి. సో మనకు మే 15 తర్వాత డయాబెటీస్, మధుమేహ రోగులు ఎవరైతే ఉంటారో వారు కాస్త కొంచెం రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.